సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడిని పక్కా కొలతలతోటి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మామిడికాయని శుభ్రంగా కడిగి 1 గంట సేపు ఆరనివ్వాలి. అవి ఆరిన తర్వాత మీకు కావాల్సినంత సైజులో ముక్కలు కట్ చేసుకొని లోపల జీడి తీసేసి ఈ ముక్కలను కూడా తడేం లేకుండా పొడి క్లాత్తో తుడుచుకొని 1 అరగంట సేపు ఆరనిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బౌల్ కొలత చెప్తాను. ఇక్కడ నేను ఏదైతే యూజ్ చేస్తున్నానో బౌల్, ఆ బౌల్ తోటి నాకు 4 కప్పులు మామిడికాయ ముక్కలు వచ్చాయి. మీరు ఏ కప్ అయినా తీసుకోండి, దాంతో కరెక్ట్గా 4 కప్పులు ముక్కలు అనేది రావాలి. 4 కప్పుల మామిడికాయ ముక్కలకి 1 ఫుల్ కప్పు కారం యాడ్ చేసుకోవాలి. ఇది ఇంట్లో పట్టించిన కారము, ప్యాకెట్ కారం అయితే అసలు యూజ్ చేయొద్దు, టేస్ట్ అయితే అసలు బాగుండదు. అండ్ ఇప్పుడు అదే కప్పు తోటి 1/2 కప్పు సాల్ట్, 1/2 కప్పు ఆవపిండి యాడ్ చేసుకుంటున్నాను. ఇవి పచ్చి ఆవాలని ఎండలో 1 గంట సేపు ఉంచి వాటిని గ్రైండ్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు, పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు 1/4 కప్పు యాడ్ చేసుకొని ఒకసారి అంతా ఈ ముక్కలకి ఉప్పు కారం పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నాకు ఈ మొత్తం ముక్కలకి 1.5 కప్పు ఆయిల్ పట్టింది. నేను ఇక్కడ పల్లి నూనె యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే నువ్వు పప్పు నూనె కూడా యూజ్ చేసుకోవచ్చు. నూనెని యాడ్ చేసుకొని పచ్చడిని అంతా బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ ఏమైనా తక్కువ అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చడిని అంతా బాగా కలిపి మూత పెట్టి ఒక 2 డేస్ పక్కన ఉంచాలి. 2 డేస్ తర్వాత మళ్ళీ పచ్చడిని ఒకసారి కలిపి ఉప్పు కారాలు చెక్ చేసుకోండి. తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకొని తడి తగలకుండా గ్లాస్ జార్లో కానీ లేదా జాడీలో కానీ స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి.